హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను నోట్స్ రాస్తున్నాను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా! దాంట్లో వచ్చేసి నేను ఐరేస్ బుక్ చేస్తున్నాను. ఐరేస్ బుక్ వచ్చేసేసి అవి నాకు కొన్ని అన్నీ చేశాను. కొన్ని ఏందంటే నాకు డిఫరెంట్‌గా అనిపించినయి. కొన్ని కొన్ని ఏందంటే నాకు రాసుకోవాలనిపించింది. అందువల్ల వచ్చేసేసి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నానని చెప్పాను కదండీ! ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడంలో నేను ఇవన్నీ రాశాను. ఈరోజు వచ్చేసేసి ఈ పేపర్స్ అనేవి కొన్ని రాయడం జరిగింది. ఈ మార్నింగ్ సెక్షన్‌లో ఏం రాశానంటే ఇక్కడ చూడండి లెవెల్ 1 అని ఉంది కదా! లెవెల్ 1 వచ్చేసి అక్కడ మనకి ఫస్ట్ వీడియోలో నాకు ఎక్కడైతే డౌట్ ఉన్నాయో అక్కడ ఉన్నాయండి. అప్పుడు ఫస్ట్ నుంచి 7 దాకా ఉన్న క్వెషన్‌లు అనేవి నాకొచ్చు. ఆల్రెడీ నేను చేస్తున్నాను. నాకైతే ఏదైతే నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించిందో వాటిని రాయడం జరిగింది. ఇక్కడ చూడండి. ఒక సంచిలో 90 నాణేలను ఉన్నాయి మరియు మొత్తం సొమ్ము వచ్చేసేసి 36.90 పైసలనేవి ఉన్నాయంట. ఆ సంచిలో కొన్ని వచ్చేసి ఏమున్నాయంటే 20 పైసల నాణేలు, మరికొన్ని వచ్చేసేసి ఏమున్నాయంటే 50 పైసల నాణేలు ఉన్నాయి. అయినా ఆ సంచిలో ఉన్న 20 పైసల నాణేలు ఎన్నని అడిగారు. ఈటిల్ని నేను ఎందుకు రాసుకున్నా అంటే ఆల్రెడీ ఇవి వెరిగేషన్ మెషిన్‌లో చేయొచ్చని నాకు కూడా తెలుసు. కానీ ఏందంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటే మంచిది కదా! ఒక మోడల్ అనేది యాడ్ చేసుకుంటా పోవాలని నాకు దీని నుంచి ది ఈ ఈ మోడల్ నుంచి ఇంకొక 3 క్వెషన్‌లు రావడం జరిగింది. సేమ్ మోడల్స్. అందువల్ల ఏందంటే ఆ మోడల్‌లో ఒక క్వెషన్ అనేది ఇక్కడ రాసుకుంటే మంచిదనే ఉద్దేశంతో దీన్ని రాసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి మీకే అర్థమవుతుంది. 20 పైసల నాణేల్లో ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి 90 ఉన్నాయి కాబట్టి అక్కడ వచ్చేసి 18 అని వస్తుంది. ఇక్కడ 50 పైసల నాణేలు 90 ఉన్నాయి కాబట్టి అంటే 90 అన్నీ 90 అనుకుంటే అట్లాగా 45 ఇంకా మీకు ఇక్కడ మామూలుగా ఎలికేషన్ మొత్తంలో ఇట్లాగే చేసుకుంటాం కదా! చేసుకుంటే మనకి ఇంకా ఎంత వచ్చిందో 3:7 వచ్చింది. ఇక్కడ మొత్తం ఈ క్యాన్సిల్ పోగా 3:7 వచ్చింది. ఈ 10 పార్ట్స్ వచ్చేసేసి మనకి ఎంత 90 అవుతుంది. అదేవిధంగా మనకి 3 పార్ట్స్ వచ్చేసి అడిగారు కదా! మనకి ఇక్కడ అడిగింది ఏంది 20 పైసల నాణేలు కాబట్టి అందువల్ల ఇక్కడ చూడండి 3 పార్ట్స్ అని. ఈ 3 పార్ట్స్ వచ్చేసేసి మనల్ని అడిగారు కాబట్టి అందువల్ల ఈ 3 పార్ట్స్ వచ్చేసేసి అడిగారు కాబట్టి 3 × 9 వచ్చేసి 27 అవుతుంది. మళ్ళీ ఇంకో క్వెషన్ ఉంది. ఇది ఆల్రెడీ చాలామందికి చాలా సార్లు ఇప్పటికి మీరు చూస్తుంటారు. ఒక జంతుశాలలో కొన్ని జింకలనేవి, కొన్ని బాతులనేవి ఉన్నాయి. మొత్తం తలల సంఖ్య వచ్చేసి 180, కాళ్ళ సంఖ్య వచ్చేసేసి 448. అయినా జింకల సంఖ్య ఎంత అని అడిగారు. ఈటిని మటుకు మామూలుగా అలిగేషన్ మెథడ్‌లో ఏసుకోవచ్చు. ఏంది అన్నీ వచ్చేసేసి జింకలని అన్నీ వచ్చేసి బాతులు అనుకోని సేమ్ ఇప్పుడు పైన ఎలా చేసామో అలానే అనుకోని చేసేయొచ్చు. కాళ్ళు కంటే ఇప్పుడు చూడండి జింకకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 ఉంటాయి. బాతుకి ఎన్ని ఉంటాయి? 2. అప్పుడు ఎలిగేషన్ మెథడ్‌లో ఇక్కడ 4 × 180 చేసుకోవచ్చు. 2 × 180 చేసుకొని ఇట్లాగా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకొని చేసేసుకోవచ్చు. కానీ ఇంకో మెథడ్ దీన్ని ఎలా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు జింకలు ఉన్నాయి కదా! 4 కాళ్ళు కదా! వీటిని ఏం చేసుకుంటారంటే ఇప్పుడు కాళ్ళు ఎన్ని ఉన్నాయి? 448 మొత్తం వచ్చేసి కాళ్ళ సంఖ్య 448 కదా! దాంట్లో వచ్చేసి సగం చేసుకోవాలి. ఇప్పుడు తలల సంఖ్య అనేది తీసేయాలి. తలల సంఖ్య తీసేసాం కూడా ఇప్పుడు ఇక్కడ దీనిలో తీసేస్తే ఇక్కడ ఎంత ఉంది 224 - 180 ఈక్వల్ టు ఎంతో మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే దీంట్లోంచి దీన్ని తీసేస్తే 44 అనేది వస్తుంది. ఈ 44 అనేది ఎవరిది అంటే జింకలకు సంబంధించింది. కానీ మనకు బాతులకు కూడా కావాలంటే ఏం చేయాలంటే అది కూడా దీన్ని మామూలుగా అడిగింది మనకి జింకలు ఒకటే కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి 44. ఒకవేళ మనకు బాతులు కూడా అడుగుంటే దానికి ఆన్సర్ వచ్చేసి ఎలా తీసేయాలంటే ఆల్రెడీ మనకి తలలు ఉన్నాయి కదా! ఈ మొత్తం అనేది తలల సంఖ్య ఇవి ఆల్రెడీ మనకి జింకలు ఎన్ని ఉన్నాయో తెలిసిపోయినాయి. కానీ మనకి ఇంకా రిమైనింగ్ కావాలంటే దాంట్లోంచి దాన్ని తీసేస్తే మనకి 136 అనేది రావడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసేసి ఇంకో క్వెషన్ వచ్చేసేసి ఇక్కడ ఏమున్నదంటే ఒక తర్వాత ఇంకో డిఫరెంట్‌గా ఏమనిపించిందంటే ఈ క్వెషన్ అండి 16 క్వెషను. మిశ్రమం ఏలోని ఎక్స్, వైల మధ్య నిష్పత్తి ఎంత ఉన్నదంటే 5:2 ఉంది. బి యొక్క మిశ్రమంలో ఎంత ఉందంటే ఎక్స్, వైలు నిష్పత్తి వచ్చి 3:4 అవుతుంది. సి మరి చూడం మిశ్రమం శ్రీ అను దానిని ఏ మరియు ఏ, బిలను 4:5 తీసుకొని తయారు చేయగా సిలో ఎక్స్ యొక్క శాతం ఎంత అని అడిగాడు. ఇది కొంచెం నాకు డిఫరెంట్‌గా అనిపించింది. అందువల్ల నేను రాసుకోవడం జరిగింది దీన్ని. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఏమనుకున్నామంటే ఏ మన ఆల్రెడీ చెప్పారు కదా! ఇది ఎక్స్, ఇది వై 5:2 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ బి వచ్చేసి 3:4 అవుతుంది. వీటిని చేసే ముందర ఇక్కడ ఏం చేయాలంటే ఆల్రెడీ చేసుకోవాలి. 4:5 అని వేసుకోవాలి. ఈ 4:5 అనేది ఈ 4:5 ఉంది కదా! ఇక్కడ ఏం చేయాలంటే వీటిని ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 5 + 7 5 + 2 ఎంత 7 3 + 4 ఎంత 7 అందువల్ల వీటిని 7తో అనేవి మల్టిప్లై చేస్తామనుకోండి అప్పుడు మనం క్యాన్సిల్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. అందువల్ల వచ్చేసి ఇక్కడ చూడండి 4 7 జార్ ఎంత 28 5 7 జార్ ఎంత 35 అని ఉంది. ఇది వచ్చేసేసి దీనికి వర్తిస్తుంది. ఇది వచ్చేసేసి దీనికి వర్తిస్తుంది. అందువల్ల ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ 7 పార్ట్స్ కాబట్టి 7 పార్ట్స్ వచ్చేసి 28
ఇక్కడ 7 పార్ట్స్ వచ్చేసి 28 అవుతుంది. 5 పార్ట్స్ వచ్చేసి అప్పుడు మనకు కావాల్సింది ఏందంటే ఎక్స్ ఈడ అడిగింది కూడా ఎక్సే కాబట్టి ఈడ ఎక్స్ కాబట్టి మనం ఎక్స్ వచ్చేసి ఇది ఎక్స్ ఇది వై కదా, ఇది వై కదా, అందువల్ల ఇప్పుడు ఈ ఎక్స్ వచ్చేసి 20 అవుతుంది. సేమ్ అండి ఇక్కడ కూడా ఇటు 7 పార్ట్స్ కాదు, ఈ 7 పార్ట్స్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది 35 కాదు, అందువల్ల మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ వచ్చేసి 15 పార్ట్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ వచ్చేసి ఏమొచ్చింది ఇక్కడ 20 ఇక్కడ 50 మొత్తం కలిపి 35 పార్ట్స్ అని ఉంది. కానీ ఇక్కడ ఏంది మనకి ఆల్రెడీ అడిగింది శాతం ఇక్కడ వచ్చేసి మనం అడిగింది శాతం కాబట్టి మనకి ఆల్రెడీ శాతం తెలుసు కదండి. మొత్తం ఇక్కడ ఎంత వచ్చిందంటే ఎక్స్ మొత్తం వేసుకుంటాము, టోటల్ వచ్చేసి ఇక్కడ వేస్తాం. టోటల్ ఎంత వచ్చింది 63 కాబట్టి 63 వేస్తాము ఇంటూ 100 అని వేస్తామండి. తర్వాత అండి ఆల్రెడీ కాస్మెటిఫికేషన్ మీకు ఆల్రెడీ కాస్మెటిఫికేషన్ ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ చూడండి 5 చేస్తాము, ఇక్కడ 7 చేస్తాము. ఇక్కడ మనకి 750 వస్తుంది, ఇక్కడ 790 వస్తుంది. అప్పట్లో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది 5.9 అనేది రావడం జరుగుతుందండి. అదండి ఓకేనండి. తర్వాత దానిలాగే సిమిలర్గా ఇంకో క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ మనం చేసాం కండి. ఇక్కడ జింకలు ఆల్రెడీ బాతులను చేసాం కదండి. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి ఒక ఎంసీడీ పార్కింగ్లో కొన్ని ద్విచక్ర వాహనాలు మరియు మిగిలినవి 4 చక్రాల వాహనాలు అనేవి ఉన్నాయంట. చక్రాలను లెక్కిస్తే అవి మొత్తం ఎన్ని ఉన్నాయంటే 720 అనేవి చక్రాలు ఉండగా, అదేవిధంగా పార్కింగ్ ఇన్ఛార్జ్ లెక్కల ప్రకారము అవి వాహనాలు ఎన్ని ఉన్నాయి, వాహనాలు అంటే అవే అండి. ఆ వాహనాలు ఎన్ని ఉన్నాయంటే 225 వాహనాలు అనేవి ఉన్నాయంట. ఇక్కడ చూడండి మాత్రమే ఉన్నాయి. ఆ వాహనాల్లో అదనపు చక్రము అంటే ఇదేంది స్టెప్నీలు అండి. ఇది ఏదో అనుకోబాకండి, ఇదిగోండి ఇక్కడ ఇది స్టెప్నీ అండి. ఇది స్టెప్నీ మరియు లేకపోతే ద్విచక్ర వాహనాలు సంఖ్య ఎంత కొంచెం డిఫరెంట్గా అనిపించింది కాబట్టి రాసుకున్నాను. దీన్ని ఎలా రాసుకుంటే సేమ్ అండి, మనం ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నాము. జింకలో ఆల్రెడీ బాతులను చేస్తున్నాం కదండి, అలాగనే చేశాను. ఇది కూడా ఇక్కడ వచ్చేసి 4 చక్రాలు వచ్చేసి ఆల్రెడీ కాళ్ళు అంటే ఏం లేదండి, మనకి ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయి కదండి చక్రాలు. ఈ చక్రాలను ఇక్కడ వేసేసానండి. ఇక్కడ ఎంత వేసానంటే 720/2 మైనస్ ఇక్కడ ఆల్రెడీ మన తలలు అనుకున్నాం కదండి, ఆ టైప్లోనే ఇక్కడ ఏమైనా వాహనాలు అనుకున్నాం. వాహనాలు ఎంత 225 కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కాస్మెటిక్ చేస్తే 360 నుండి 225 తీసేస్తే మనకు 135 అనేది రావడం జరుగుతుంది. ఇది అనేది ఎక్కడికి 4 చక్రాల వరకే. కానీ మనకు అడిగింది ద్విచక్ర వాహనాలు కదా, అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము బాతుల చిక్కల దగ్గర మాట్లాడుకున్నాము. సేమ్ అలాగని ఇక్కడ కూడా వచ్చేసి 2 చక్రాలు వచ్చేసి మొత్తం వచ్చేసి మనకి వెహికల్స్ ఎంత 225 కదా, ఇక్కడ ఈ 4 తీసేస్తే 4 చక్రాలు తీసేస్తే మనకు మిగిలింది 2 చక్రాలు కాబట్టి ఆ 225 అంటే 135 పోతే ఇక్కడ 90 రావడం జరుగుతుంది. ఇది లెవెల్ 1లో వచ్చేసేసి నాకు మొత్తం వచ్చేసేసి అక్కడ 20 క్వశ్చన్లు ఉంటే నాకు ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి చూడండి. 1 2 3 4 క్వశ్చన్లు రాసుకోవడం జరిగింది. కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి కాబట్టి 20 క్వశ్చన్లో నాకు ఒక లెవెల్ 1లో 20 క్వశ్చన్లు ఇస్తే 20 క్వశ్చన్లో నాకు వచ్చినవి క్వశ్చన్లో ఒక 5 క్వశ్చన్లు రావడం జరిగింది. ఇదేనండి మనం షార్ట్ నోట్స్ రాసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే ఇలానే రాసుకుంటాం. మనకు రాని క్వశ్చన్లు ఏదైనా మోడల్ అన్నీ రాసుకోకుండా ఆ మోడల్ అన్నీ రాసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే సరిపోతుందండి. ఇలానే ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు నేను లైవ్ పెట్టినప్పుడు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాను. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.